ప్రభుని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, శత్రువులు ఎప్పుడు కూడా మమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. శత్రువులు మనలను వెంటాడుతున్నప్పుడు మనము దాక్కోవాల్సిన ప్రదేశము ఏమిటో తెలుసా? దేవుని యొక్క సన్నిధానంలోనే మనము దాక్కుంటాం. సౌలు నుండి తప్పించుకొని దావీదు కూడా దేవుని సన్నిధానంలో గడుపుతూ దేవుని చేత ఎలా దాగి ఉన్నాడో దేవుని యొక్క వాక్యంలో ఉన్న విషయాలు మనం వినకముందు నేటి వాక్యం వినండి. కీర్తనలు 57వ అధ్యాయము 2వ వచనం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. దావీదు రాజు చెప్తున్న మాటలు ఇవి. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? నా కార్యము సఫలము చేయు దేవునికి. నీ కార్యము, నీ ఆలోచన, నీ తలంపు, నీ భవిష్యత్తు దేని విషయంలో ఈ కార్యము చేయాలని అనుకుంటున్నావో నీవు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నీ మొరకు జవాబిస్తాడు. దావీదు రాజు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవా కరుణింపుము, దేవా నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. గుహలో దావీదు సౌలు నుండి తప్పించుకొని పారిపోయినప్పుడు రచించిన కీర్తన 57వ కీర్తన. ఈ కీర్తన ద్వారా దావీదు దేవుని మహింపరిచాడు, దేవుని ద్వారా ఆదరింపబడ్డాడు. అంటాడు, మహోన్నతుడంటే దేవునికి, అనగా దావీదు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే మహోన్నతుడైనటి దేవుడు. ఈ మహోన్నతుడంటే దేవుణ్ణి నమ్ముకున్నాం మనము. నమ్ముకున్న మన దేవుడు ఎలాంటి దేవుడట? మహోన్నతుడి దేవుడు. మహోన్నతుడి దేవుడు అంత మాత్రమే కాదు, నీ జీవితంలో నీ కార్యాన్ని సఫలము చేయగలిగే దేవుడు. కనుక ఈరోజు ప్రభుకు మనము మన జీవితాలను సమర్పించుకుందాం, మన తలంపులను సమర్పించుకుందాం. దేని కొరకు ఈ కార్యం జరగాలి జరగాలి జరగాలని ఎదురు చూస్తున్నావో నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు తప్పకుండా నువ్వు ఆశించినట్టుగా నీ కార్యాన్ని చేయబోతున్నాడు. నమ్మగలిగితే దీవించబడతావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమూ సాధ్యము. నీ బిడ్డల విషయంలో ఆలోచిస్తున్నావా? గర్భఫలం విషయంలో ఆలోచిస్తున్నావా? వివాహ విషయంలో ఆలోచిస్తున్నావా? ఇల్లు కట్టుకోవాలనే విషయంలో ఆలోచిస్తున్నావా? నీ జబ్బు విషయమై ఆలోచిస్తున్నావా? దేవుడు సఫలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. దానికంటే ముందు నేటి వాగ్దాన వాక్యం విందామా? నేటి వాగ్దాన వాక్యము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేసేదను, వారి నిధులను నింపుదును. దేవుని ప్రేమించడం అంటే ఏమిటో తెలుసా? దేవుని ప్రేమించడం అంటే నువ్వు దేవుని ద్వారా పొందిన మేలులు ఇతరులతో పంచుకోవడం. అలా పంచుకున్నప్పుడు దేవుని నువ్వు ప్రేమించిన వాడవుతావు. దేవుని పరిచర్యలో పాలిభాగం పొందడం, దేవుని పరిచర్యకు సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా దేవుని ప్రేమించడం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతునటి మా ప్రభువా, దావీదు సౌలు రాజు నుండి తప్పించబడి గుహలో ఉన్నప్పుడు రచించిన కీర్తన 57వ కీర్తన. మహోన్నతుని ఆయన తనకు నివాసముగా చేసుకొని నా కార్యము సఫలము చేయు దేవునికి నేను ప్రార్థించుచున్నాను అని ప్రభువా నాయన మీ సన్నిధిలో వచ్చి మొరపెడుతున్నాడు. దావీదు మొర మీతో చేరింది నాయన. దావీదు ప్రార్థన మీరు విన్నారు నాయన. ఈ క్షణమందు ప్రభువా, ఈ యొక్క డివోషన్లో ఎంతమంది అయితే ప్రభువా వారి వారి కార్యాల కొరకు ప్రయాసపడుతున్నారు, వారి వారి కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు, తప్పకుండా నాయన ప్రభువా వారు ఆశించినట్టుగా వారి జీవితంలో, వారి శరీరంలో, వారి కుటుంబాల్లో
మీ కార్యము సఫలము చేయండి నాయన ప్రభువా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి నాయన ఉద్యోగాలు దయచేయండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహము అయ్యేటట్టుగా సఫలము చేయండి నాయన. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారికి గర్భఫలము సఫలము చేయండి నాయన ప్రభువా. కుటుంబాలలో నాయన ప్రతి విధమైన దురాత్మ శక్తులను యేసు నామంలో బంధిస్తూ ఉన్నాను ప్రభువా. పరిపూర్ణమటి మీ యొక్క బలమైన నాయన ప్రభు ఆశీర్వాదాలు వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.